కూటమి నిబద్ధత ఎలా ఉంది అన్న దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు చాలామంది కూడా పోరాటాలు చేశారు, మహిళలు, అమరావతి మహిళలు కూడా, అమరావతి సాధన కోసం కూడా. ఇప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి రియాలిటీకి మీరేం మాట్లాడతారు? నమస్కారం అండి, మీకు పెద్దలకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ. ముఖ్యంగా నేను మహిళా రైతునేనండి, నేను రాజకీయ నాయకురాలను అయితే కాదు, నేను రైతుగానే మాట్లాడతాను. ఎందుకంటే నేను 1631 రోజులు కూర్చున్నాం. ఆ రోజు భూములు ఇచ్చేటప్పుడు నాకు ఇష్టమే, అందరు ఇవ్వండి అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారండి. వాళ్ళ వైసీపీ లేదు, బీజేపీ లేదు, ఇంకొకళ్ళు అందరూ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా బీసీలు ఎక్కువ ఇచ్చారండి. కమ్మాళ్ళు ఇచ్చింది తక్కువ, అందరికన్నా తక్కువ ఇచ్చింది మేము మైనార్టీలేనండి. కమ్మవాళ్ళు మైనార్టీలే తక్కువ ఇచ్చారు, బీసీలు ఎక్కువ ఇచ్చారు. ఇవాళ అందరినీ పక్కన పెట్టేసి మాట్లాడితే ఇది అమరావతి అని చెప్పేసి మమ్మల్ని అందరిని అంటాం. ఇవాళ అక్కడ పనులు 18 నుంచి వీళ్ళు ఇచ్చారండి. కరెక్ట్ గా ఆయన గద్దె ఇప్పుడు చంద్రబాబు గారు శంకుస్థాపన చేసి మొదలు పెట్టిన కాడి నుంచి గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులు కేసామని చెప్పి ఢిల్లీ దాకా రైతుల్ని వాళ్ళందరినీ తిప్పాడు. రామకృష్ణారెడ్డి గారు కోర్టులు కేసి 360 కేసులు పెట్టాడు, 66 కేసులు పైన పెట్టాడు. ప్రతి దాని మీద కేసి అప్పట్లో రాజధాని మొదలు పెట్టారు. ఇంకేం చేస్తారండి వచ్చిన ప్రభుత్వం? మొదలు పెట్టి 18, 19లో కోర్టు ఆర్డర్లు వచ్చిన తర్వాత గబా చేసిన పనులు అయ్యండి 6000 కోట్ల పని సంవత్సరంలో టక్ చేసేసారు చంద్రబాబు గారు. అవన్నీ రోడ్లు వేయటం కానీ మిగిలిన పనులు అక్కడ అవన్నీ కూడా తొందరగా ఒక సంవత్సరంలోనే ఆయన చేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మరి అవన్నీ కట్టొచ్చు కదా, గ్రాఫిక్స్ అన్నారు, అసలు ఇక్కడ లేదు అన్నారండి. సరే అమరావతిని తీసేయండి, కట్టిన భవనాలు ప్రజల డబ్బు కదా, అది ఎంత నష్టపోతున్నారని మరి ఆలోచించారా? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎంత నష్టపోతున్నారు, ప్రజల ప్రజల్ని వాళ్ళే పోతారులే, మందే ఉందా చెయ్యపోతే 70%, 90% అయిపోయిన బిల్డింగ్లు కూడా మీరు పూర్తి చేయపోయారు. 80% అయిన బిల్డింగ్లు పునాదులు వేశారు. ఇప్పుడు మీరు అన్న వాళ్ళకి జడ్జీలకు కానీ ఐఏఎస్లకు కానీ వీళ్ళందరికీ పునాదులు వేసి ఇవన్నీ చేస్తే మరి అన్ని అసలు వదిలేశారు. ఇప్పుడు ఐకానిక్ అంటే అసలు ఆయనకు అర్థం తెలియదేమో అనుకుంటున్నానండి నేను. ఎంత అవుతుంది అంటున్నారు. ఎందుకంటే దీన్ని నేను క్షమించాలి. ఎందుకంటే మన రైతులు పోయి సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే అదేంటి అని అడుగుతున్నారు. ఆయన లేచిన కానించి ఉండవల్లి తాడాపల్లి మీద సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా సచివాలయం పోతారు పద్దాక. ఆయన ఉన్నప్పుడు 5 ఏళ్లలో వెళ్ళేవాళ్ళు. ఆయన మొన్న రైతులు వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇప్పుడు చంద్రబాబు గారు అన్ని కోట్లు పెడుతున్నాడండి మీరున్నప్పుడు అని రైతులు చెప్తుంటే సీడ్ యాక్సెస్ రోడ్డు అదేంటి విస్తీర్ణం ఎక్కువ దానికి ఏంటని అడుగుతున్నారు. అట్లాగే ఆయన ఐకానిక్ అంటే కూడా అర్థం తెలియదేమో అనుకుంటున్నామండి మేము. అంత అదేదో మీరే దీన్ని చేయొచ్చు కదా, మీరే దీన్ని గత ప్రభుత్వం మీరే చేయొచ్చుగా ఇవన్నీ కూడా. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అమరావతి ప్రాంతాన్ని జాతీయ రహదారులు కావచ్చు, విజయవాడకి సంబంధించి కూడా అనుసంధానం చేస్తుంది. అది అక్కడ అమరావతిలో ఉన్న చాలా మందికి తెలిసిన విషయమే. బహుశా మీరు అన్నట్లు కొంతమంది తెలియకపోతే ఒక క్లారిటీ అయితే మీ ద్వారా ఇచ్చినట్లయింది. అయితే ఇక్కడ ఐకానిక్ భవనాలకు సంబంధించి అంటే మిగతా రెసిడెన్షియల్ భవనాలకు సంబంధించి కూడా డిఫరెన్స్ ఉంటుంది, ఆ తేడా జగన్కి తెలియదా అని మంత్రి నారాయణ అంటున్నారు. మీ మాటలు ఏం చెప్తారు? తెలీదా అండి, ఆయనకి ఐకానిక్ ఎక్కువ రేట్లు పెట్టి అది ప్రతిష్టాత్మకంగా ఉండేది, చిరస్థాయిగా నిలిచిపోయేది. ఇవాళ ఆయన సమైక్యాంధ్ర ఉన్నప్పుడే చంద్రబాబు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ కి మనం చూపించాలి అనేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాను. ఇడిపోయినప్పుడు మనం ఇప్పుడు పూరింట్లో ఉండాడు రేకుల షెడ్ ఎంక చూడాలండి, రేకుల షెడ్ లో ఉండాలి డాబా ఎంక చూడాలి, డాబాలో ఉండాలి మేళ్ళ ఎంక చూడాలి. అది కట్టుకోవాలి కదా అని అది ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాడు. అంతేకాని ఆ పూరింట్లో ఉండి మనం ఇంకా చెట్ల కింద ఉందాంలే ఏముందిలే ఇది పడిపోతే పోనీలే అనుకుంటే ముందుకెళ్తుందా అండి? ఈ ప్రపంచ స్థాయి నగరంలో తీర్చిదిద్దాలి అమరావతి అనేది అని చెప్పేసి చంద్రబాబు గారు మా దగ్గర అందరి దగ్గర మమ్మల్ని ఒప్పించి మెప్పించి పొలాలు ఉచితంగా 10 సెంట్ మేము తీసుకొని 75 సెంట్ ఇస్తే పొద్దుగోకులు ఇప్పుడు వాళ్ళు బాగుపడిపోతున్నారు అమరావతి కమ్మాళ్ళకి అన్నాడు. మరి 40 సెంట్ తీసుకొని మేమంత బాగుపడిపోతుంటే ఆ 75 సెంట్ ఉంచుకున్నారు కదా, దానికి మీరు ఎంత బాగుపడాలి ప్రభుత్వం? 75 సెంట్ తీసుకొని మరి మీరు అంత బాగు చేయొచ్చు కదా ప్రభుత్వాన్ని. మీరు అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ చెప్తే ఇంకా బాగుండేది. మళ్ళీ ఒకసారి 30 ఏళ్ళు అన్నట్టు కలగన్నట్టు 30 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ పక్కన పెట్టి నేను విశాఖపట్నం పోతా, నేను కర్నూలు పోతా, పని దేని బాలా రైతుల్ని 90 సుప్రీంకోర్టు దా తిప్పారు 3 రాజధానులు అని చెప్పేసి మా కవుళ్ళు రావటం ఆలస్యం, మేము కోర్టులకి దారబయటం సరిపోయింది అప్పట్లో, మా మీద కేసులు ఇవన్నీ చేసి ఇప్పుడు ఇంకా ఇది వద్దు రాజధాని అంటే ఎట్లాగండి? అసలు ఇంత ఇచ్చి 12 ఏళ్ళు అయిపోతుంది మేము భూములు ఇచ్చి కూడా
ఇప్పుడు రాజధాని వద్దు, ఇది దానికి అయితే అంత అవుతుందా ఎంత అవుతుందా, తింటున్నారు తిన్నారండి. మాకు ఇక్కడ అభివృద్ధి కావాలి, అదేదో ఇప్పుడు కనపడుతుంది, మేము తిన్నది కూడా లెక్క చేయి, తిన్నారని అసలు రైతులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అది అంతా చూస్తుంటే మాకు మనసుకు ఆనందంగానే, అసలు కేబుల్ కింద భూమిలో అండర్ డ్రైనేజ్ పనులు అంత కేబుల్ అంతా లోపల నుంచి వస్తుంది, ఎక్కడన్నా ఉందా అండి ఇది? మరి దానికి కొంతమంది నవలూరు లాంటి ప్రాంతాల్లో, వరలక్ష్మి గారు, నవలూరు లాంటి ప్రాంతాల్లో, అదే అమరావతి ప్రాంతాల్లో చాలా చోట్ల కరెంటు వైర్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, మాకు ఇక్కడ సిగ్నల్ వ్యవస్థ సరిగా లేదు, హైకోర్టు లాంటి ప్లేసెస్, అవి కట్టిన ప్లేసెస్లో తాత్కాలిక భవనాల దగ్గర కూడా కొన్ని ఏర్పాట్లు అవి సరిగ్గా లేవని కొంతమంది ప్రజలు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంటే పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయానికి మీరు ఏం చెప్తారు? చాలా స్పీడప్ అవుతుందా, ఏమన్నా ఆలస్యం జరుగుతున్నాయండి? ప్రజెంట్ ఇప్పుడు ఈ పనులకి 70,000 కోట్లు, దగ్గర 68,000 కోట్ల దా పెట్టుబడులు వచ్చినాయి అని అంటున్నారు. పనులు అయితే చాలా ఫాస్ట్ గా, అసలు డే అండ్ నైట్ షిఫ్ట్లు వారీగా చేస్తున్నారు. ఇంకా రావాలి మీ పని వాళ్ళు అని అంటున్నారు, ఇంకా వస్తారు చాలా మంది అని. వాళ్ళు అన్న పాపులేషన్ ఏమో కానీ ఇప్పుడు కాలేజీలు ఇవన్నీ పెడతానా, మా ఊళ్ళలో అయితే ఇల్లు రెంట్లకు కూడా దొరకట్లేదండి. మా ఊళ్ళు కాదు, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ అదే పరిస్థితి. ఇల్లు అయితే అసలు రెంట్లకే దొరకట్లే మాకు ఎవరికి కూడా. ఎవరన్నా విజయవాడ ఇల్లు ఉంటున్నారు, ఇక్కడ దొరకని వాళ్ళు ఎక్కువ ఇక్కడే చూసుకుంటున్నారు, దొరకని వాళ్ళు దొరకట్లే ఇల్లు కూడా. అట్లా కాలేజీ పిల్లలు కానీ, బయట నుంచి వచ్చే వర్కర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఆడ పనిచేసే కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కొంటున్నారు వచ్చి. ఇంకా ఆయన పాపులేషన్ కోసం లేదు, ఊరకు గట్టి ఏం చేస్తారు, ఇవన్నీ ఏం చేసుకుంటారు, అసలు జనమేరి అని చెప్పేసి వాళ్ళే అంటారు. జనం కడతంటే వస్తారు కానీ నువ్వు కట్టతలిగా వచ్చి ఇప్పటికే ఒక ఇంటి మీద ఒక ఇంటి అన్నట్టు ఉంటున్నారు వచ్చి. కట్టపోతే ఎక్కడి నుంచి వస్తారండి? ఇప్పుడు రాజధానిలో మీరు చేస్తే పనులు బాగుండేది, మరి మీరు చేయలే. ఇప్పుడు స్టేడియం మీరు అన్నట్టు నవలూరులో స్టేడియం కూడా ఉందండి, దాన్ని కూడా పాడు పెట్టారు. చక్కగా స్టేడియం కూడా కట్టారు నవలూరు దగ్గర. అన్ని వచ్చినాయి, అన్ని కట్టకుండా ఆపేశారు. ఇప్పుడు వీళ్ళు కడతంటేనే తింటున్నారు. ఎంతో సొమ్ము. ఐకానిక్ ఎంత అవుద్దండి ఇవాళ రాజధాని పైన కింద మరి ఆ పనులు అంత స్ట్రాంగ్ గా ఉంటేనే ఎప్పటికైనా అది పెద్ద స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఆయన చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు వేశారండి అది పునాది 200 కోట్లతో హైకోర్టు కానీ సచివాలయానికి. దాన్ని అట్టాకే వదిలేశారు. నీళ్లు పట్టింది, చేపలు ఎన్ని కామెంట్లో దాని మీద. అసలు అక్కడ ఉందని కూడా మేము ఈ గోల్లో అసలు మర్చిపోయామండి. ఇవాళ ఎంత గోల్లో 31 రోజు మా ధ్యాస అంతా అయ్యో భూములు ఇచ్చామే, ఇట్లా అయిపోతే ఎట్లా, ఇక్కడ రాజధాని లేదంటే మనం అందరం మళ్ళీ మాట్లాడదాం వరలక్ష్మి గారు. భూములు ఇచ్చిందని. రైట్.